హాయ్ ఫ్రెండ్స్, నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం ఈరోజు రిలీజ్ అయింది. గ్రాండ్ గా ప్రీమియర్స్ వేశారు, కానీ చాలా చోట్ల భారీగా టికెట్ రేట్లు పెంచి ప్రీమియర్స్ వేసుకున్నారు. ఆ భారీ రేట్లకి భయపడి చాలా మంది ఈ సినిమా ప్రీమియర్ షోలకి వెళ్ళడం మానేశారు. ముఖ్యంగా 7 థియేటర్లు ఉన్న మల్టీప్లెక్స్లో 7 థియేటర్లోనూ 9 గంటల షోలు వేసి మెల్లిగా ఒక్కొక్క షో క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చారు సాయంత్రం 8 ఎందుకంటే బుకింగ్స్ అంత జోరుగా జరగలేదు. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అఖండ ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆగిపోయిందో, పాపకి నీకు ఎప్పుడన్నా అపాయం వచ్చినప్పుడు పిలువు, నేను వస్తాను అని చెప్పిన అఖండ హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ పాప ఎదిగి సైంటిస్ట్గా మారి ఆమె ఏం చేసింది, భారతదేశం యొక్క పరువు తీయడం కోసం, భారతీయులు ఎందుకు పనికిరారు అని నిరూపించడం కోసం చైనా ఏం చేయాలనుకుంది, కుంభమేళాకి ఆ పనికి లింక్ ఏంటి, భారతీయులందరికీ భయంకరమైన ఉపద్రవాన్ని కలిగించడం కోసం శత్రు దేశాలు ఏం చేశాయి, వాటిని ఎదిరించి భారతదేశం గొప్పతనాన్ని నిరూపించడం కోసం అఖండ హిందూపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ కూతురైన అఖండ మాటిచ్చిన పాప ఎదిగి ఏం చేశారో అన్నదే కథ. బోయపాటి సినిమాలు లాజిక్లు వెతకూడదు, ఈ సినిమాలో కూడా అది ముందుగానే మనం ఫిక్స్ అయిపోయి చూడాలి. అఖండ పాత్ర చుట్టూ తిరుగుతుంది ఈ కథ. అయితే టెర్మినేటర్ సినిమా చూసిన వాళ్ళకి, అఖండ 1 చూసిన వాళ్ళకి టెర్మినేటర్ లింక్ ఏంటో తెలిసిపోతుంది. ఈ సినిమా కూడా అలాగే టెర్మినేటర్ లింక్తోనే సాగింది. ఆ పిల్లోడిని కాపాడడం కోసం టెర్మినేటర్ ఏం చేశాడు అన్నది మనం టెర్మినేటర్ సినిమాలో చూస్తాం. ఇక్కడ ఈ పాపను కాపాడడం కోసం అఖండ ఏం చేశాడు అన్నది మనం చూస్తాం. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటి అంటే, అఖండ చేసిన పనులన్నీ యాంటీ గ్రావిటీతో సగం చేసిన గ్రాఫిక్స్తో, అంటే చీప్ గ్రాఫిక్స్తో ఉంటాయి. చాలా వరకు మనకి బాలనాగమ్మ టీవీ సీరియల్లో గ్రాఫిక్స్ లాంటివి కనపడుతూ ఉంటాయి. అక్కడక్కడ అడుగేసి నేలను గుద్దితే చుట్టుపక్కల పడిపోయి ఉన్న 70-80 కేజీలు బరువున్న శరీరాలు కూడా గాల్లో లేస్తూ ఉంటాయి ఈ సినిమాలో. అలాగే గ్రాఫిక్స్, ఎద్దులు, ఇటువంటివన్నీ మనం చూడాల్సి వస్తుంది. అవన్నీ ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి. మినిమం డమరకం సినిమా రేంజ్ గ్రాఫిక్స్